ఇక కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది. మొత్తం 39 మంది లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను వెల్లడించింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వైనాడ్ నుంచి పోటీ చేయనున్నట్లుగా ప్రకటించింది. ఇక తొలి జాబితాలో 15 మంది జనరల్, 24 మంది ఇతర కేటగిరీలకు చెందిన వాళ్లు ఉన్నట్లుగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. అలాగే తెలంగాణ నుంచి పోటీ చేసే 4 అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది కాంగ్రెస్ అధిష్టానం. మరో 13 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. నల్గొండ నుంచి కుందూరు జానారెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డి, మహబూబ్ నగర్ నుంచి వంశీచంద్ రెడ్డి, జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కర్, మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్ పేర్లను తొలి జాబితాలో ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం. ఇక తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని ఆచితూచి ప్రకటిస్తూ వస్తోంది. అన్ని చోట్ల గెలుపు గుర్రాలనే బరిలోకి దించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. తెలంగాణలో 13 నుంచి 14 ఎంపీ స్థానాలు గెలుపొందాలని ఆ పార్టీ టార్గెట్ గా నిర్ణయించుకుంది. ముఖ్యంగా హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుపొందలేకపోయింది. అధిష్టానం హైదరాబాద్ పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీని గెలిపించాలని పట్టుదలతో ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. అలాగే రాష్ట్రాల వారీగా పరిశీలించినట్లయితే కేరళ నుంచి అత్యధికంగా 16 మంది అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది. వైనాడ్ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తుండగా అలప్పుజా నుంచి కేసీ వేణుగోపాల్, తిరువనంతపురం నుంచి శశి థరూర్ పోటీ చేస్తున్నారు. అలాగే కర్ణాటకలో 7 అభ్యర్థులను ప్రకటించారు. వీరిలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేష్ బెంగళూరు రూరల్ నుంచి పోటీ చేస్తున్నారు. ఛత్తీస్గఢ్ నుంచి 6 అభ్యర్థులు ప్రకటించారు. లక్షద్వీప్ నియోజకవర్గం నుంచి మహమ్మద్ హమ్దుల్లా సహీద్ ను కాంగ్రెస్ బరిలోకి దింపింది. ఇక మేఘాలయ నుంచి 2 పేర్లను అనౌన్స్ చేశారు. తురా ఎస్టీ నియోజకవర్గం నుంచి సాలెంగ్ ఏ సంగ్మా పోటీ చేయనున్నారు. నాగాలాండ్ లోక్సభ స్థానం నుంచి సుపోంగ్ మెరన్ జమీన్, సిక్కిం నుంచి గోపాల్ ఛత్రి, త్రిపుర వెస్ట్ నుంచి ఆశీష్ కుమార సాహు పోటీ చేయనున్నారు.